హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock అవుతుందండి. ఈరోజు వచ్చేసి బుధవారం. నిన్నటి వీడియో నేను డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీడియో తీస్తే కదండి, నేను నైట్ పూట అప్లోడ్ చేయడం నాకు అలవాటు. నిన్న నెట్ స్లో ఉండడం కారణం వల్ల నేను అప్లోడ్ చేయలే అండి. నేను ఈరోజు మార్నింగ్ లేట్ చూసే వరకంటే వీడియో అప్లోడ్ అయిపోయిందండి. నేనే షాక్ అయిపోయినా. ఈరోజు వచ్చేసి నేను బయటకు వెళ్తే వీడియో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా. ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో వీడియో కంటిన్యూ చేస్తా అండి. ప్రస్తుతానికి నేను టీ తాగలే. టీ తాగినాక వీడియో కంటిన్యూ చేస్తా అండి. టీ తాగినాక ఏం కంటిన్యూ చేస్తా అండి, టిఫిన్ గురించి ఆలోచించాలి. టిఫిన్ వచ్చేసి నిన్న పూహ దొడ్డటుకులు ఉప్మా అనుకున్నాం. నేను చాలాసేపు మాట్లాడినా, అది చేద్దాం అనుకున్నా. కిచెన్ రూమ్లో వెళ్ళే వరకు అంటే ఉప్మా చేసిన అండి. అందువల్ల టీ తాగినాక ఆలోచించి నేను చెప్పి అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. అప్పటిదాకా బాయ్ అండి. గుడ్ మార్నింగ్ మిజుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుజాత. గుడ్ మార్నింగ్. లేవవా? ఇంకా టైం కాలే, చాలా నిద్ర వస్తుంది. సరే ఓకే, పండుకో. ఓకే బాయ్. సరే బాయ్. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఎక్కడుంది అది? హనీ 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 నేను పోతున్నా. అయ్యో ఓకే బాయ్. ఇక లేవలే అండి, అందరు పండుకునే ఉన్నారు. మా టామ్ జెర్రీ అందరు పండుకునే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. షుగర్ వేద్దామండి. చాక్పత్తా. చాక్పత్తా వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది. డికాషన్ మసిలినాక పాలు పోద్దామండి. ఇంకా నేను టీ తాగలే అండి. టీ గ్లాస్లో పోసుకొని వచ్చి వీడియో ఆన్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కోసుకుంటూ మాట్లాడదామని మళ్ళీ వీడియో ముందుకు వచ్చినా అండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి నిన్నట్లా కాకుండా అన్నీ కట్ చేసి పెట్టినాక నేను స్టవ్ దగ్గరికి వెళ్ళాక చెప్తా అండి. ఎందుకంటే ఇంకా టామ్ జెర్రీ ఇద్దరు లేవలే. వాళ్ళు వేసినాక ఇది ఎందుకు చేసినావు, అది ఎందుకు చేసినావు అని కొట్లాట అవుతుందండి. అందువల్ల ఇప్పుడు నేను కట్ చేసి పెడతా. కట్ చేసి పెట్టినాక స్టవ్ దగ్గరికి వెళ్ళాక ఏం చేయాలో అప్పుడు మీరే కదండి చూసేది. అప్పటిదాకా ఏం చేయాలంటే నేను టీ తాగుతా అండి. టీ తాగుకుంటూ మాట్లాడతా. చాలా గరం ఉందండి. మార్నింగ్ బ్రష్ చేసిందంటే నాకు కంపల్సరీ టీ కావాలండి. నిన్న ఈవినింగ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళినా అండి. సికింద్రాబాద్ స్టేషన్ మార్కెట్ సైడ్ వెళ్ళినా అండి, మూడా మార్కెట్ సైడు. కానీ ఏదో కొత్తగా అనిపించిందండి. కొద్దిగా నాకు టైం పడుతుంది మళ్ళీ ముందట్లాగా సెట్ కానికి. కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. ఏంటమ్మా ఇవి? గంగ రొయ్యలా?
ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? యూట్యూబ్లో వస్తుంది. ఆ? రామ్నగర్ ఏమో. రామ్నగరా? చూపి ఏమేమి ఉన్నాయో. రామ్నగర్ ఎట్లా కిలో? 350. అయిపోయిందా? సరే అమ్మా, సీను నువ్వు మాట్లాడినా. దీంట్లో ఏమన్నా చూడు. చేపల కూర ఎట్లా చేపలు ఎట్లా కిలో? 500 కిలోనా? అంటే ఫ్రై చేసేదా, పులుసు పెట్టేదా? పులుసు పెట్టచ్చు, ఫ్రై చేయొచ్చు. నువ్వు మాట్లాడినా. ఏం లేదు, చూస్తున్నాం. అయ్యో, ఆయిల్ ఇటెక్కిందండి. బయట వచ్చేసి చేపల టైం వచ్చింది, పిలిస్తే బయటకు వెళ్ళినా. మా టామ్ పిలిచిండండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేద్దామండి. ఏంటన్నా? ఏంది? ఇప్పుడు వచ్చేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి పూహ చేస్తున్నా అండి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, కరప, కొత్తిమీర, పచ్చిమిర్చి, పల్లీలండి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఆవాలు. పల్లీలు వేద్దామండి. ఆనియన్స్ వేసినండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి. కరివేపాకు, కొత్తిమీర అండి. లైట్గా కొద్దిగా పసుపు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్లా మనం బియ్యం ఎట్లా కడుగుతామో అట్లా కడిగి వాటర్ మొత్తం వంపేసిన అండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం.
ఫైనల్గా వేడి వేడి గరం గరం పూహా రెడీ అండి. 2 minutes మూత పెట్టేద్దామండి. ఫైనల్గా గరం గరం స్పైసీ పూహా రెడీ అండి. ఇది ముందు నాకు చేయడం రాకపోతుండే అండి. మా అక్కయ్య ఆమె నుంచి నేను నేర్చుకున్నా ఇది. చాలా బాగైందండి, చాలా బాగైంది. దీనికి నంచుకోవడానికి పచ్చిమిర్చి అండి. అచార్ పచ్చడి ఏది అవసరం ఉండదండి, పచ్చిమిర్చి చేస్తే చాలండి. ఇప్పుడు నేను టిఫిన్ తిన్నాక కూడా వీలుని బట్టి వీడియో నేను కంటిన్యూ చేస్తాను అండి. అప్పటిదాకా బాయ్ అండి. గుడ్ మార్నింగ్ మిజువల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంద్రా ఇంత లేట్ లేచినావు? ఇప్పుడే స్మెల్ వచ్చింది, అందుకే లేచి కూర్చున్నా. ఏం స్మెల్ రా? చికెన్ బిర్యానీ స్మెల్ వస్తుంది, అందుకే లేచిన. సరే ఓకే బాయ్. వైశాలి ఇప్పుడు వచ్చి కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. ఈరోజు వచ్చేసి వైట్ రైస్ అండి. ఇందులో వచ్చేసి మా హనీ మిజ్జులు వాళ్ళకు చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అంటే చికెన్ రైస్ వేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి పెడతామండి. సాల్ట్ మాత్రం వేయం, ఉడకబెట్టి అవి పెట్టేస్తాం. మేము చికెన్ బిర్యానీ అనగానే అవి ఖుషి అయిపోతాయండి. ఈరోజు మంగళవారం స్పెషల్ ఏంటంటే పప్పు కదండి. మా హనీ మిజ్జులు వాళ్ళకి వచ్చేసి చికెన్ కర్రీ అంటే కర్రీ కదండి, చికెన్ బిర్యానీ. మేము అందులో రైస్లో కలిపేసి పెట్టేస్తాము. ఇప్పుడు మాకు వచ్చేసి మటన్ కర్రీ అండి. వీడియో మాట్లాడుకుంటూ కోసేస్తే నాకు టైం కూడా ఏర్పడదని మళ్ళీ వీడియో ముందుకు వచ్చినా అండి. ఇప్పుడు వచ్చేసి టమాటాలు అండి, టమాటాలు కట్ చేస్తున్నా. ఈరోజు కొద్దిగా వర్షం ఏమంటారు వెలిసినట్లు అయింది. లైట్గా ముసురు రాలుతుంది, కానీ నిన్న మొన్న అంతా లేదండి. ఇవన్నీ కట్ చేసినాక నేను కుక్కర్లో వేసి చూడండి, అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను కట్ చేసి కూడా కూర్చుంటే ఇక్కడనే ఎంత టైం అవుతుందో నాకే ఏర్పడదండి. అందువల్ల మొత్తం కట్ చేసినాక నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. అప్పటిదాకా బాయ్. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వచ్చినామండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసిన అండి, ఇంకా ఆయిల్ ఈటెక్కలే. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసినామండి. ఇక్కడ వచ్చేసి ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, కారం, పసుపు, గరం మసాలా పొడి, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఇక్కడ వచ్చేసి మా హనీ మిజ్జులకి బిర్యానీ అండి, మటన్ బిర్యానీ. ఆనియన్స్ వేద్దామండి. పచ్చిమిర్చి,
పుదీనా కొత్తిమీర అండి. ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇప్పుడు వచ్చేసి మటన్ వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి మంట సిమ్లో పెట్టినామండి. కొద్దిగా సేపు ఆయిల్ మగ్గనిద్దామండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ మగ్గిందండి. టమాటా వేద్దాం. కారం, ఇందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, టమాటా అన్నీ వేసి ఆయిల్ కోసం మగ్గనిచ్చినామండి. ఇప్పుడు వచ్చేసి మసాలా వేద్దాం. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. ధనియాల పొడి, పట్ట, సాజీర, దాల్చిన చెక్క అన్నీ కలిపి పౌడర్ చేసినామండి. ఇది వచ్చేసి కొబ్బరి పేస్ట్ అండి. ఇప్పుడు వాటర్ పోద్దామండి. ఫైనల్గా మటన్ కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అవుతుందండి. కొద్దిగా నాకు పని ఉంది, బజార్ దాకా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. మార్నింగ్ నుంచి అసలు బయటకు వెళ్ళలే అండి. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్ళేసి వద్దామని, కొంచెం షాప్ దాకా వెళ్ళేసి వద్దామని నేను జేరు ఇద్దరం వెళ్తున్నామండి.
ఇప్పుడే బజార్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చినామండి. వినాయకులు అయితే చూసినా కొద్ది చూడాలనిపిస్తున్నాయండి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయండి వినాయకులు. చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి అయితే ఖైరతాబాద్లో చాలామంది పబ్లిక్ చూడడానికి వెళ్తురుకోవచ్చు. మేము ఎప్పుడు పండగకి 2 రోజుల ముందు 3 రోజుల ముందు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాయండి. చూద్దాం, రేపు వీలు ఉంటే రేపు వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఇంకా దీనికి సాగదీయలేనండి. ఎంత మాట్లాడగలిగినో అంత మాట్లాడగలిగిన, ఎంత ముచ్చట్లు చెప్పగలిగినో అంత ముచ్చట్లు చెప్పగలిగినా అండి. ఇప్పుడైతే ఇంతేనండి. ఇంకా డే బై డే ఇంప్రూవ్ కావాలని నేను కోరుకుంటున్నా అండి. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ రావడం వల్ల నేను కొంచెం తడబడుతున్నా. అది ప్రతి ఒక్కళ్ళకు సహజమే. అందువల్ల నేను కొన్ని రోజులు టైం పడుతుంది కావచ్చు అని అనుకుంటున్నాను అండి. ఇప్పుడైతే నా లాస్ట్ ఎండ్ నా డబ్బా అంటున్నాను. డబ్బా అది ఆ ఇంటి నుంచి ఈడ షిఫ్ట్ చేయంగా ఏడ పడిపోయేదో దొరుకుతలేదు. అందువల్ల ఇంకో డబ్బా కొన్నదాకా నాకు డబ్బానే వస్తుంది నోటికి. ఇంకేంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస గుచ్చినట్ల జమ చేసి చెప్పిన ముచ్చట్ల డబ్బా అండి. డబ్బా చూడండి, వాళ్ళ డబ్బానే వచ్చింది. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.